రైతులందరికీ శుభోదయం. రైతులకు వచ్చేసి రైతు బంధు డబ్బులైతే చాలామందికి అయితే డబ్బులైతే జమ కావడం లేదన్నమాట. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో లభిస్తాను. అలాగే ఏ రోజు ఎవరికి పడ్డాయి, అలాగే ఈ ఎన్ని రోజులు అంటే నిన్న మొన్న వాళ్ళకు ఎవరికైనా డబ్బులు పడ్డాయా అని చూసుకున్నట్టయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అరే బాబు 5 ఎకరాలు వచ్చినాయి, నాకు ఇంకా 6 ఎకరాలు ఉన్నాయి, ఇంకా రాలేదు అని అయితే చెప్పడం జరిగింది. అన్న వచ్చేసి అంటే మీకు ఎవరైతే గల రైతులు 5 నుంచి 6, 7, 8, 9, 10 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇంకా ఎవరికి కూడా రైతు బంధు డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇంకా ఎవరి ఖాతాలో కూడా డబ్బులు అయితే సరిగ్గా జమ కావడం లేదన్నమాట. మరి ఆ డబ్బులు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు రైతు బంధు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా కరెక్ట్ టైంకి వేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక వేస్తే అనే హోప్ కూడా నాకైతే పోనేలా చేస్తున్నారు అని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. చాలామంది అయితే మాకు ఇంకా డబ్బులు పడలేదు, 5 ఎకరాలు ఉంది, నాకు 5 ఎకరాల 47 గుంటలు 40 గుంటలు ఉంది ఇలానైతే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే రైతులు రైతు బంధు రాలేదని బాధపడుతున్నారో ఇక రైతు బంధు ఎక్కడిది, ఇక ఏది లేదు. అంటే మ్యాక్సిమం 5 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో అలాగే 4-30 గుంటల వారికి కూడా రైతు బంధు డబ్బులు అయితే పడడం జరిగింది. 5-10 గుంటలు, 5-6 గుంటలు, 5-7 గుంటలు వీళ్ళు ఎవరైతే గల రైతులు ఉన్నారో 6 ఎకరాలు 7 ఎకరాల కారికి కూడా చాలామందికి అయితే కొందరికైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అకాల వర్షాల త్వరలో అంటే ఎవరైతే రైతులు మొన్న వర్షంలో పంట నష్టపోయిన వారు ఎవరైతే ఉన్నారో వడగాళ్ళు అకాల వర్షాలతో పాటు నష్టపోయి రైతులకు పరిహారం చెల్లింపులు అయితే ఈసీ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఏదైతే ఉందో 10 ఎకరాల అంటే 10,000 రూపాయల చొప్పున అయితే అంటే మనకు పెట్టుబడి ఏదైతే ఇస్తున్నారో మనకు ఇప్పుడు వర్షాల నష్టపోయిన వారికి పరిహారం చొప్పునైతే 10,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. రైతు బంధువు చూసుకున్నట్టయితే చెరికను మరియు లక్ష్య సహాయాన్ని సమర్థించగా పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం ఈ పథకానికి నవరణాలు విరుచులిస్తుంది. ప్రతిపాదిత మార్పులలో రియల్ ఎస్టేట్ హోల్డింగ్ల కంటే సాగు చేసిన వ్యవసాయ భూములకు ప్రయోజనాలు పరిమితి చేయడం కూడా ఉంది. అదనంగా 5 ఎకరాల నుంచి 6, 7 గల 8 గల రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు వచ్చేసి రైతు బంధు పెంచే ఆలోచన అయితే కనబడుతున్నాయి. అంటే మనకు వానాకాలం సీజన్లో వచ్చేసి ఇప్పుడు ఈ యాసంగి సీజన్లో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరి 10 ఎకరాల వారికి అయితే వేయడం అన్నారు. మరి వానాకాలంలో చూడాలిగా. రైతులందరికీ నమస్కారములు. ముందుగా వచ్చేసి రైతు బంధు స్కీమ్కి సంబంధించి రైతులకు వచ్చేసి రైతు బంధు అసలు డబ్బులు ఎందుకు పడతలేవు, అసలు ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మనకు 5 ఎకరాల నుంచి 6, 7, 8 గల రైతులకు పడుతున్నాయా అన్న లేకపోతే తమ్ముడు ఈయనైతే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. సో వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. మెరుగైన సమాచారం కోసం ఇవ్వడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తున్నాను. కాబట్టి రైతు బంధువు చూసుకున్నట్టయితే ఎవరైతే గల రైతులు ఉన్నారో ఫస్ట్ వచ్చేసి మనకైతే 1, 2, 3 ఎకరాల వారికి అయితే వేయడం జరిగింది. అలాగే 4.5 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికైతే నిన్ననైతే చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అంటే మనకు 5 రోజుల కిందనైతే చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. మరి ఈ ఎవరైతే 5 ఎకరాల నుంచి 6, 7, 8 గల రైతులు ఎవరైతే పొలం సాగు చేస్తున్న రైతులకు వచ్చేసి రైతు బంధు డబ్బులు స్కీమ్ కింద ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరికి కూడా ఇంకా డబ్బులు అయితే జమ కావడం లేదన్నమాట. మరి అసలు ఎందుకు జమ కావడం లేదు ఒకసారి చూసుకున్నట్టయితే మరి కొంతమందికి కొందరిలో ఎవరికైనా డబ్బులు జమ అవుతున్నాయా లేదా అనేది ఒకసారి అయితే పూర్తి వివరాలు అయితే చూసుకున్నట్టయితే మరి ఎవరికి పడ్డాయి, అలాగే 2 లక్షల రుణమాఫీ గురించి అయితే మీకైతే పూర్తి సమాచారం ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా కొత్త చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ని అయితే మీరు ముందుగా మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. ఒకసారి 2 లక్షల రుణమాఫీపై చూసుకున్నట్టయితే రైతులకు వచ్చేసి 2 లక్షల రుణమాఫీ మనకు ఆగస్టు 15 లోపు అయితే మనకైతే ఏకకాలంలో వచ్చేసి రుణమాఫీ అయితే రైతు రుణమాఫీ అయితే చేస్తామని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట ఇవ్వడం జరిగింది. అలాగే ప్రమాణ స్వీకారం మన ఏదైతే శ్రీరామ దేవుని ఉన్నాడో జై శ్రీరామ్ అంటాం కదా, ఏదైతే
ఇలానైతే మనకైతే ఆ దేవుడి మీదనైతే మనకైతే ప్రమాణం చేసి తెలుగు వాళ్ళకైతే అందరికైతే రైతులకు వచ్చేసి అయితే మనకైతే ప్రమాణం చేయడం జరిగింది. సో రైతు రుణమాఫీ చూసుకున్నట్టయితే ఎవరైతే లోన్స్ తీసుకున్నారో మరి చూడాలి, మనకైతే 15 లోపు అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఏదైతే ఇప్పుడు రైతు రుణమాఫీ నుంచి బ్యాంకులు ఎవరైతే తీసుకున్నారో లోన్స్ వచ్చేసి ఏకకాలంలో మాఫీ చేస్తారు ఖచ్చితంగా వచ్చేసి. ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. అలాగే రైతు బంధు డబ్బులు ఎవరికెవరికి పడలేదో మీ అందరికైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఎవరైతే గల రైతులు, ఎవరైతే 5 నుంచి 6, 7, 8 గల రైతులు ఎవరైతే ఉన్నారో రైతు బంధు స్కీమ్స్ గురించి చూసుకున్నట్టయితే చాలామందికి అయితే డబ్బులు అయితే జమ కాలేదు అన్న, లేకపోతే ఇలానైతే చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారు కదా. అలాగే వచ్చేసి మనకు ఎవరికైతే జమ కాలేదో మనకు ఈ 2-3 రోజులలో వచ్చేసి చాలామందికి అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి అని అయితే చెప్పడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. నిన్న వచ్చేసి ఒక అన్ననైతే మాకైతే 5 ఎకరాలు డబ్బులు అయితే జమ కావడం జరిగింది, కానీ 6 ఎకరాలు రాలేదు అని అయితే ఇలానైతే వ్యక్తం చేశాడు. ఆ అన్న వచ్చేసి మనకైతే చూసుకున్నట్టయితే రైతు బంధు అయితే చూసుకున్నట్టయితే ఎవరైతే గల 8 ఎకరాల నుంచి 10 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో వీరెవరికి కూడా ఇంకా పడలేదు అని అయితే భావిస్తున్నాను. అలాగే మీకు పడతాయా లేదా అనేది చూసుకున్నట్టయితే అసలు రైతు బంధు ఎవరైతే 5 నుంచి 6 వీళ్ళకైతే ఎవరికి కూడా పడతలేవు. కానీ రీజన్ ఏంటంటే మనకైతే నిధులు అయితే విడుదల చేసిన విషయం తెలిసిందే, కానీ అది ఎంతవరకు నిజం అనేది అయితే మనకైతే తెలియదు. కాబట్టి చూడాలి మరి రైతు బంధు డబ్బులు పడేవి ఎలాగైనా. మనకు వానాకాలం సీజన్ వచ్చేసి మనకు రబీ సీజన్లో వచ్చేసి రైతు బంధు అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. మెరుగైన సమాచారం కోసం అయితే ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే 5 ఎకరాల నుంచి 6, 7, 8 గల రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడవు. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం వచ్చేసి చాలా స్పష్టంగానైతే తెలుస్తుంది. 5 నుంచి 6 ఏళ్ళ రైతులు ఎవరైతే 6 ఎకరాల నుండి మేము పొలం సాగు చేస్తున్నాం అంటున్నారో, లేకపోతే ఇతర పనులు చేస్తున్నామని అంటున్నారో మీకు ఎవరికి కూడా డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే కనబడతలేవు. కాబట్టి నేనైతే మీకు ఒకటే చెప్తాను, ఇప్పుడు ఏదైతే యాసంగి సీజన్ కింద ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి మర్చిపోవడమే. మనకైతే వానాకాలంలో గురించి ఆలోచించాలి. మరి ఆ సంబంధించి పూర్తి వివరాలు అయితే నేనైతే ముందుగానైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఇక రైతు బంధు అయితే 5 ఎకరాల నుంచి 6, 7, 8 గల రైతులు ఎవరైతే ఉన్నారో పడే ఛాన్సెస్ అయితే లేవు. ఒకవేళ పడే ఛాన్సెస్ ఉన్నా కూడా కొందరికైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఆ కొందరిలో మీరు ఒకవేళ మీకు లక్ బాగుంటే, అంటే లక్ అంటే ఇప్పుడు మనకు మీ సేవలు ఇంకా లేకపోతే ఇంకా ఏదైతే ఉందో ఒకసారి అందులో చూసుకున్నట్టయితే మనకైతే పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోనైతే మీ తోటి రైతులకు కూడా అందరికైతే ఉపయోగపడుతుంది. ఎవరికైతే రైతు బంధు పడలేదు అని ఇప్పటి వరకు అంటే భావిస్తున్నారో లేకపోతే ఆందోళన చెందుతున్నారో ఇక రైతు బంధు అయితే పూర్తిగానైతే ఈ వీడియోనైతే ఈ ఆడితోనైతే ఆపడం జరుగుతుంది అన్నమాట. మళ్ళీ రైతు బంధు గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావాలనుకుంటే మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వానాకాలం సంబంధించి కూడా రైతు బంధు డబ్బుల గురించి మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే పరిస్థితి కాబట్టి థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.